హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మన భారతదేశ పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితులు ఉందని చెప్పాలి. ఎందుకంటే మన భారతదేశం ఒకప్పుడు ప్రేమ, సామరస్యం, సాంస్కృతిక విలువలతో నిలిచిన భూమి. ఒకప్పుడు మనం అందరం కూడా కలిసి తిన్నాం, కలిసే నవ్వాం, కలిసే పండుగలు చేసుకున్నాం. కానీ ఇప్పుడు మన మధ్య చిచ్చు రగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్లియర్గా మతాల మధ్య, కులాల మధ్య గీతలు గీసి గోడలు కట్టి మన మనుషులమనే నిజం మాత్రం మనల్ని మర్చిపోయేలా చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. వారు మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో మన మధ్య విభేదాలు సృష్టించి ఎవరైనా గెలవాలంటే అభివృద్ధి గురించి కాదు, మతాల గురించి చర్చపెట్టి ప్రజల మనసులు మార్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వ కాలంలో ఒకవైపు అభివృద్ధి మాటలు వినిపిస్తున్నా మరోవైపు ప్రజల మధ్య ద్వేషం, అసమానం పెరుగుతున్నాయి. ఎందుకంటే గోడల మీద హిందూ దేశం, ముస్లిం దేశం అని రాయడం మొదలుపెట్టారు ఈ రాజకీయ నాయకులు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు. ఏ మతానికి చెందిన వాడవైనా తలపైకి లేపితే నువ్వు ఆ మతానికి చెందిన వాడివే కదా అనే అడిగే స్థాయికి వచ్చేసరి ఇప్పుడు మతం మాత్రమే కాదు, కులం అనే విషయం మన సమాజాన్ని నాశనం చేస్తుంది ప్రస్తుతం. మనం ఇప్పటికీ ఎవరు ఎస్సీ, ఎస్టీ, ఎవరు కమ్మ, ఎవరు రెడ్డి, ఎవరు కాపు, ఎవరు బీసీలు అనే తేడాలు చూస్తున్నాం ఇప్పటికి. ఇంకా ఇది మన జాతి వెనుకబడతానానికి ప్రధాన కారణం అవుతుంది ఇప్పుడున్న పరిస్థితి. రాజకీయం దీనిని ఆయుధంగా వాడుకుంటుంది. నీ కులానికి నేనే రక్షకుడిని అని చెప్పి ఓట్లు దండుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఆ ఓట్లతో గెలిచాక పంగనామాలు పెడుతున్నారు ప్రజలకి. మన పల్లెల్లో, పట్టణాల్లో పండుగల్లో ఆనందం కన్నా వారి పండుగ, మన పండుగ అనే తేడా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. కొట్లాట్లు కూడా పెరిగాయి. ఇది మన దేశానికి అత్యంత ప్రమాదకరమైన విషయంగా మారబోతుంది త్వరలో. ఇది ఆపేది ఎవరు అంటే, ఇది ఆపేది ఎవరంటే మనమే. మన చేతుల్లోనే భారతదేశ భవిష్యత్తు ఉంది, ముఖ్యంగా యువత చేతుల్లో. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనం ఓటు వేయడమే కాకుండా మనం ఓటు వేస్తున్న వారు దేశాన్ని కలిపేవాడా లేక విడదీసేవాడా అని చూసుకోవాలి. మన దేశం 140 కోట్ల మందితో, అనేక కులాల, అనేక మతాలు, అనేక ఆచారాలతో ఉన్నటువంటి కుటుంబం. ఒక మతాన్ని ఎత్తి చూపడం అంటే మిగతా మతాలని తక్కువగా చూడడమే. ఇది మనం గ్రహించవలసినటువంటి సత్యం. మన పిల్లలు భవిష్యత్తులో మతం అనే మాట వినకూడదు. వాళ్ళు భారతీయులైన గర్వంతో ఎదగాలి. అదే మన దేశానికి నిజమైన సేవ. ప్రతిరోజు మనం మనసులో ప్రశ్నించుకోవాలి, మన దేశాన్ని ఐక్యమత్యంగా ఎలా ఉంచాలి, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టే వారిని ఎలా దూరంగా ఉంచాలని, మన రాజ్యాంగ విలువలను ఏ విధంగా కాపాడాలని. రాజకీయ పార్టీలు వస్తాయి, పోతాయి, కానీ మనమంతా భారతీయులం. ఓకే ఫ్రెండ్స్, జై భీమ్, జై హింద్, జై భారత్.